2024 జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరో పెద్ద ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి. దానికి అధికార పార్టీ సమాయత్తమవుతోంది. కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరపాలి అని చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు రాబోయే నెల 40 రోజుల్లో వార్డుల పునర్విభజన, ఇంకేమైనా రిజర్వేషన్లు ఇవి పూర్తి చేసి నెక్స్ట్ జూన్ 6 జూలై అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పైతే సర్కారు భావిస్తూ ఉంది. అయితే కూటమికి పట్టణ ప్రాంతాల్లో పట్టుంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మొదట కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరిపి ఆ తర్వాత గ్రామీణ ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి అని ఫస్ట్ అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా బేసిక్గా వాళ్ళ పత్రికలే కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ అసలు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా? కనీసం సగం ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, వ్యవస్థలు ఎంత దిగజారిపోయి కొందరి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం పనిచేస్తున్నాయి అన్నది రోజు కనిపిస్తున్నటువంటి నిజాలే. అండ్ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి వార్తలు వెలువడుతున్న వేళ, వాళ్ళ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది అని చెప్పే నివేదికలు అధికార పార్టీలకు అందుతున్న వేళ, వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయడం కోసం మొదటి టార్గెట్, వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయాలి అన్న రాష్ట్రం మొత్తం ఈ కూటమి పార్టీల గాలే వీచింది అని వ్యవస్థలను ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి ఉపయోగించి వాళ్ళు విజయం సాధించాలి అన్నది. అధికారంలో ఉన్నారు కదా, వ్యవస్థలు చేతిలోనే ఉన్నాయి కదా. సో దట్ ఆ ఫలితాలను చూపించేనా క్యాడర్, అరే మన వాళ్ళు చాలా ఊపులో ఉన్నారు అని చెప్పి వాళ్ళ అసంతృప్తి అలాగా బయటకు పెట్టేసుకోవాలి, మళ్ళీ వీళ్ళ కోసం నిలబడాలి. సెకండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పైచేయి సాధిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గలేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఆ మాటకు చాలా బలం ఉంటుంది. మెడికల్ కాలేజీలు పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అనుకున్నా కూడా ఒక టెండర్ పడకపోవడం ఒకటి. మావిగనంతన్ రాజధాని విషయంలో ప్లాన్ బితో వస్తే అమరావతికి ఎంత నష్టం జరుగుతుంది అని చంద్రబాబు గారు వాళ్ళ మనుషులే బహిరంగంగా ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కనుక వీటన్నిటికీ మరింత బలం చేకూరకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం తగ్గింది, అసలు బలం పెరగలేదు. 24లో 11 సీట్లకు పరిమితమైనప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని ప్రూవ్ చేయాలి అంటే వ్యవస్థలను పూర్తిగా వాడి అన్ని స్థానాలను ఆడో ఏడో ఒకటో రెండు అనేది తప్పితే అన్ని స్థానాలను వాళ్ళ ఖాతాలోనే వేసుకోవాలి. సో ఒకటి, వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయడం. రెండు, జగన్ గారి బలం 24లో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది అని చెప్పి చూపించడం కోసం ఏ స్థాయి వరకు అయినా అధికార కూటమి వెళ్తుంది. ఇక్కడ ఎన్నికలు జరిపించడము కాదు ప్రధానమైన అంశం, ఆ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించగలుగుతారా, కనీసం ఒక 0.5% ప్రజాస్వామ్యబద్ధంగా అయినా జరుగుతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్న. సో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగకుండా మొత్తం స్థానాలు కూటమికి వచ్చినా, లేదు ఉన్న స్థానాల కంటే రెట్టింపు స్థానాలు వాళ్ళ అకౌంట్లో వేసినా వ్యవస్థల దగ్గరుండి దానివల్ల మనకూరే ప్రయోజనాలు మాత్రం శూన్యం. బట్ ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అన్నది కాదు, ఎన్నికలు ఎలా జరుపుతారు అన్నది అత్యంత కీలకం. దానికోసమే మనం వెయిట్ చేయాలి.